అల్ల నరేష్ మాట్లాడుతాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. ఓల్గో వీడియో చూడు, స్టోరీ లేదు, ఏమీ లేదు అంటాను. సినిమా చాలా బాగుంది, ఎక్కడ తగ్గవలసిన అవసరం లేదు. తమను మంచి మ్యూజిక్ ఇచ్చాడు, డైరెక్టర్ మంచి ఎలివేషన్ చూపించాడు, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ బాగుంది, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అన్లిమిటెడ్ యాక్టింగ్, అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ మ్యూజిక్, అన్లిమిటెడ్ ఎలివేషన్స్ అన్ని ఎక్కడ తప్పలేదు. ఒకటే విషయం, కేజీ లేదు, పీజీ లేదు, అంత ఓజీ నడుతుంది లోపలంతాను. చాలా బాగుంది. తలకాయలో లేచిపోతున్నాయి. అసలు తలకాయలు లాగొట్టాలంటే బాలకృష్ణ లాగొడతాడు. బాలకృష్ణ మొగుళ్ళే తయారాడు ఇందులో. విలన్ గా ఇమ్రాన్ రష్మి యాక్టింగ్ ఎలా ఉంది? ఆషిక్ బానాయా సూపర్ వేసేవయ్యా అన్నట్టుంది. అయితే బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ సుజిత్ ఎలా వర్కౌట్ అయింది? డైరెక్టర్ అన్న ఒక మంచి హీరో దొరికాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి హీరో. అలాంటి హీరోకి అలాంటి డైరెక్టర్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఫ్యాన్ బేస్ కాబట్టి ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో మరొకసారి నిరూపించాడు. చాలా బాగుంది, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సినిమా అంతా ఎలివేషన్సే కనపడతాయి. పవన్ అన్న కెరీర్లో ఇలాంటి సినిమా రాదు. ఒక మంచి సూపర్ హిట్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 5కి 3.5 వరకు మన సినిమాకి ఇవ్వచ్చు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఫ్యాన్స్కి అయితే పంటగా ఇంకా చెప్పవసరం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్ గారికి 2 అన్నలు అన్నారు. ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు. ఈ రోజు ఈ సినిమా నుంచి 2 తమ్ముళ్ళు అయ్యారు. ఒకరు తమను, ఒకరు సుజీత్. ఆ విధంగా తీశారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు, సుజీత్, తమన్ వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసి ఏదో ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టాలని ఈ సినిమా తీశారన్నమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయండి, అసలు మించిపోతుంది. కొరియా సినిమాలు చూస్తే మీకు తెలుస్తుంది. లాస్ట్ లో ఓజస్ ఓషి ఓషి అని ఆ స్వాగ్ లో ఒక సాంగ్ పడతాడు. అదవుతే మెంటల్ అంటే మెంటల్. అర్జున్ దాస్ ట్విస్ట్ అవుతే హైలైట్, సినిమాకే హైలైట్. థ్యాంక్ యూ. ఇంతకుముందు నందమూరి తమన్ అన్నారు కదా, ఇప్పుడు కొన్నిసార్లు తమన్ అంటారా? కొనిదాల తమన్ అంటారన్నా, పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటారు. బ్లడ్ రిలేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఇచ్చాడు. బీజిఎం అయితే మెంటల్ ఎక్కిపోయేసింది బ్రో, చాలా బాగుంది. విలన్ గా వింటేజ్ పవన్ కళ్యాణ్ ఒక తమ్ముళ్ళలో ఒక సాంగ్ కూడా పెట్టారు. ఇది సోల్జర్ సాంగ్. ఆ సాంగ్ లో కత్తి ఇలా తిప్పుతా ఉంటే మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ చూసినట్టు ఉందన్నమాట. ఆ రేంజ్ లో ఉంది సినిమా. కటానా ఊచకోత, అణిచివేత, నరికివేయడము ఇలా తిప్పుతుంటేనే అసలుకి ఆ కత్తికి మనకే భయం వేస్తా ఉంది. ఆల్రెడీ అన్న కొరియన్ లో అన్ని విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి జపాన్ లో నాన్ చెక్ ఫైట్ కూడా ఉందన్నమాట. ప్రతి ఒక్కటి మెంటల్ మాస్. విలన్ గా ఇమ్రాన్ రష్మి యాక్టింగ్ ఎలా? ఇమ్రాన్ ఇష్మి బ్రో అసలుకి చెప్పాలి. ఇమ్రాన్ ఇష్మి గురించి సెకండ్ హాఫ్ మొత్తం అసలుకి పోటాపోటీగా ఉంటది అనమాట. ఇమ్రాన్ ఇష్మికి కూడా బీజిఎం చాలా హైలైట్ గా ఇచ్చాడు బ్రో. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ అలాగే శ్రీయారెడ్డి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కటి ఇరగదీశారు అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయాలి. సూపర్. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? విలనా? విలన్ బాగున్నాడు కాకపోతే చచ్చిపోయిన తర్వాత చెప్పండి. సూపర్. సాంగ్స్ బాగున్నాయి, నచ్చినాయి. అంతగా సాంగ్స్ ఏం లేవు. సినిమాలో ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? బాగుంది, చాలా వైలెంట్ గా ఉంది. ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది? ఎంట్రన్స్ సూపర్. అదే చిన్నప్పుడు అర్జున్ దాస్. పవన్ కళ్యాణ్ నచ్చారు సినిమాలో? సూపర్ ఉంది. ఏ సీన్ బాగా నచ్చింది? నాకైతే ఫైటింగ్ సీన్స్ నచ్చింది. ఫైటింగ్ సీన్స్ బాగా నచ్చింది. ఓకే. ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? దాంట్లో ఫస్ట్ లో ఒక సాంగ్ వస్తాయి కదా, ఐ సింగ్ ఎ ఫైర్ అని. ఫస్ట్ సాంగ్ బాగుందంట. సుజిత్ గా డైరెక్షన్ నీకు ఎట్లా? నాన్న చంపకుంటుంటే ఈ బాధలు వచ్చేది. అంతేనా? ఓకే. ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది ఫ్యాన్స్ తో చూడడానికి మూవీని? నాకు ఫ్యాన్స్ చూస్తుంటే కొంచెం భయమే. కొంచెం భయం అవుతుందా? ఓకే. శ్రీయారెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగా చేశారు. హీరోయిన్ గారిది ఎట్లా ఉంది? ప్రియాంక మోహన్ గారు చాలా బాగా. ఇమ్రాన్ హసీం గారిది ఎట్లా ఉంది? అంటే హీరో దగ్గర వెళ్ళని చెప్పుకోవచ్చా? ఇమ్రాన్ హసీం గారు విలన్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్ రోల్ ప్లే చేశారు. ఓవరాల్ గా మూవీ నుంచి రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 10. బాగుంది. పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ ఎలా అనిపించింది? అసలు గూస్ వచ్చినాయి, అందరూ ఒకటిసారి మాట్లాడరా. పవన్ కళ్యాణ్ ఓజీ మీనింగ్ ఏందో నాకు ఇప్పుడు తెలిసింది సినిమా చూసినాక. చాలా బాగా తీశారు సినిమా చూసి. చాలా బాగా అనిపించింది. ఎంజాయ్ చేసాం మేమైతే. మొత్తం ఎంజాయ్ చేసాం. గూస్ బంప్స్ సాంగ్స్ అన్ని గూస్ బంప్స్ అసలు అంత బాగా వాయించాడు తమన్. చాలా ఎంజాయ్ చేసాం సాంగ్స్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ద బెస్ట్ ఫిల్మ్ అంటారా?
అనుకోవచ్చు. మెయిన్ సినిమానే 100% అన్ని ఎమోషన్స్ ఎక్సెప్ట్ కామెడీ ఎక్సెప్ట్ చేయకూడదు మనం. పవన్ కళ్యాణ్ శాక్ కానీ యాక్టింగ్ కానీ తమన్ బీజిఎం సుజిత్ డైరెక్షన్ సింప్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్కడ కూడా ఒక గ్యాప్ లేకోకుండా వాయించి పడేశాడు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. లవ్ ట్రాక్ కానీ ఆ సువి సాంగ్ కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫైట్ సీన్ కానీ ఇంటర్వెల్ తర్వాత మధురై పోలీస్ స్టేషన్ లో వచ్చే ఆ సీన్ కానీ గూస్ బంప్స్. పవన్ కళ్యాణ్ వాకింగ్ స్టైల్ స్వాగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చి పడేశాడు. బీజిఎం ఎక్కడ కూడా తమను ఒక్క సెకండ్ కూడా మనకి గ్యాప్ లేదు, వాయించి పడేశాడు. సినిమా మాత్రం చాలా బాగుందండి. రాత్రి ప్రీమియర్ చూశాను, ఇప్పుడు మళ్ళీ ఐమాక్స్ లో ఈ ఫస్ట్ షోకి వచ్చాను. చాలా బాగుంది. హంగ్రీ చితాస్ ఎవరైతే ఆకలితో ఉన్నారో అందరికీ కూడా ఇది బుక్తాయిసంతో ఈ సినిమా అనేది ఫుల్ఫిల్ చేసేసింది. పగరగిలిన ఫైరు కలబడితే గుండెలో ఫియరు, పగరగిలిన ఫైరు మొదలెడితే మిగలలే ఎవరు, పగరగిలిన ఫైరు కసి పుడితే శత్రువే శివరు, పగరగిలిన ఫైరు తన నిప్పు కళ్ళ పులి పొగరు, రప్ప 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 రప్ప. పవన్ కళ్యాణ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ చూడొచ్చు ఇప్పుడు మనం. మొత్తం సినిమా ఎట్లా సార్? ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఉంది. ఓవరాల్ గా సినిమా మొత్తం ఎలా ఉంది సార్? సూపర్ అండి, నెక్స్ట్ లెవెల్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేశాడండి తమన్. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంది. సో దుబాయ్ నుంచి స్పెషల్ గా వచ్చింది కత్తి. ఓకే మూవీ చాలా బాగుందండి, ఎక్సలెంట్ మూవీ. పవన్ కళ్యాణ్ ఈస్ బ్యాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అండి. మ్యూజిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దంచుడు అసలు గ్యాప్ లేకుండా కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ మూవీ, సూపర్ గా ఎంజాయ్ చేస్తారండి. మూవీ చాలా బాగుంది. ఎలా అనిపించింది? ఎలివేషన్ ఎంత ఇచ్చినా తక్కువే పవన్ అన్నకి. అలాంటి ఎలివేషన్ ఎక్కడా ఇయ్యలేరు సుజిత్ అన్న. ఇంక క్యామియో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యామియో, సాహో క్యామియో చూపించారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పాయిలర్స్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా ఇండస్ట్రీలో. సో సాహో మొత్తం సినిమా కూడా స్టోరీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్ లో మనం OG 2 లో కూడా ప్రభాస్ అన్నని చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకి. సో ఈ సినిమా ఎలివేషన్ ఎలా ఉందంటే పవన్ అన్నకి అసలు తగ్గేదే లేదు. మంచి రికార్డు కొడతారు పవన్ అన్న. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంబ్యాక్స్ ఆఫ్ ఆల్ టైమ్. చూడండి భయ్యా, నీ ఏమైనా చూస్తేనే కదా తెలిసేది, చూడకుండా మీరెట్టా తెలుసుకునేది. మీరు కూడా ఇప్పుడు ఏమైనా ఫుడ్ అన్న వాళ్ళు ఏం చాతగా చేస్తారన్న, చాతనేటోళ్ళు. అందుకే కదా మనం ఇట్లా కూర్చున్నాం. విలన్ గా హిమేల్ రేష్మి యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన ఏందండి, ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ OG యాక్టర్స్ కదా. ఆయనని మనం ఎట్లా కంపారిజన్ చేస్తాం? మనం ఈ స్క్రీన్ లో చూడడం పవన్ అన్నని, మళ్ళీ ఆయనని చూడడానికి ఒక స్క్రీన్ లో మన అదృష్టం లేదు యాక్చువల్లీ. ఇంకా వన్ ఆఫ్ ఫ్యాన్ బాయ్ అన్న, ఫ్యాన్ బాయ్ ఏమని చూపిస్తాడు? ఫ్యాన్ బాయ్ అయితే ఇంకా లిటరల్లీ కూర్చేసి అన్న నువ్వు నడువు చాలు, నేను కెమెరా నేను ఎలివేషన్ నీకు ఇచ్చుకుంటా, నేను చూసుకుంటా అని ఇచ్చాడు. తమన్ అన్న ఇంకైతే గట్టిగా లాగాడు. ఇంకా BGM కి నేను చూసుకుంటా, నువ్వు నడవన్నా నేను వెనకాల మ్యూజిక్ కొడతా, అలా ఇచ్చారు. జానీ ఇంకా దాని గురించి చెప్పినా కూడా తక్కువే అన్న. లాస్ట్ కి నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఆ ఫైట్ మీరు చూసినాక మీరేమైనా మాట్లాడాలి, ఎందుకంటే స్పాయిల్ చేయదలుచుకోలేదు. అది మీ సొంత కళ్ళతో చూడండి. డెఫినెట్లీ దిస్ ఇస్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఆయన సెట్ అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ ముందు అది ఇంకా రావాలి కదండి. బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాలంటే ఫస్ట్ డే ఫస్ట్ షో. ఓవరాల్ గా సినిమా మొత్తం ఎలా ఉందండి? రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10. అండ్ ఈ ఇయర్ లో బాక్స్ ఆఫీస్ బద్దలు చేసే మూవీ ఇదే, నేనైతే ఫర్ షూర్ చెప్తున్నా. నెక్స్ట్ ఇయర్ లో కూడా దీనికి మించి మూవీ రాదని నేను అనుకుంటున్నాను. ఆడికి పవర్ స్టార్ గ్యాంగ్స్టర్ ఎలా అనిపించింది? రియల్ గ్యాంగ్స్టర్ బ్రో, ఏం మాట్లాడుతున్నారు? అంతే, రక్తపాతానికి రక్తపాతం, ఫ్యామిలీకి ఫ్యామిలీ. నెక్స్ట్ లవ్ వర్షన్. ఆ హ్యాండ్సమ్నెస్ వేరబ్బా.
నేను చూడలేదు బ్రో, ఎందుకంటే ఆయన ముందు విలన్ గా ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ ఎలా ఉంది? చెప్తున్నా కదా, ఆయన ఉన్న సీన్స్లలో నేను ఇమ్రాన్ హష్మిని ఎక్కడ చూడలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేసుకున్న అవుట్ఫిట్స్ ఒక్కొక్కటి రచ్చ అసలు, ఓ మై గాడ్. అంటే ఆ 90s రిట్రో థీమ్ ని మెయింటైన్ చేస్తూ ఒక్కొక్క సీన్ కల్ట్ ఇచ్చి పడేశారు అట్లాగా. ఓజీ సినిమా చూసానయ్యా, ఓవర్ హైప్ వల్ల, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయింది ఓజీ. సో నా దృష్టిలో ఓజీ సినిమా ఒక యావరేజ్ ఫిల్మ్. సుజిత్ డైరెక్షన్ టీం ఏం చేశారంటే అసలు ఎలివేషన్స్, ఆ ఫైట్స్ వీటి మీద వెళ్ళిపోయారు సినిమా అంతా కూడా. లాస్ట్ వరకు కథని పట్టించుకోవాలా, గాలికి వదిలేశారు. సో అదే కొంచెం డిసప్పాయింట్ చేసింది. వైలెన్స్ ఎక్కువైపోవడం వల్ల నాకు కొంచెం అంత అనిపించలా. నేను 100 కోట్లు 200 కోట్లు కొట్టడం కాదు మ్యాటర్. ఒక పెద్ద హీరోని తీసుకుని సినిమా చేస్తున్నప్పుడు ఒక పుష్ప 2, కేజీఎఫ్ రికార్డులు బద్దలు కొడితే అప్పుడు మన సత్తా ఏంటని తెలుసుద్ది. సో నేను అది ఎక్స్పెక్ట్ చేశా. సో అది నాకు ఎందుకో దాన్ని బీట్ చేయలేదేమో అనిపించింది. సో సినిమా పరంగా ఫ్యాన్స్కి బాగా నచ్చుద్ది, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. సో ఓవరాల్గా నా దృష్టిలో ఓజీ ఫిల్మ్ ఒక యావరేజ్ ఫిల్మ్. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.